ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో ఎడగారు ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వం 54 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ అర్జున్రావు తెలిపారు. జిల్లాలోని నెల్లూరు రూరల్, సర్వేపల్లి, కోవూరు, ఆత్మకూరు, కావలి నియోజకవర్గాల్లోని రైతు సేవా కేంద్రాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ధాన్యం పుట్టి ఏ గ్రేడ్ రకానికి 20,306 రూపాయలు, సాధారణ రకానికి 20,136 మద్దతు ధరగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగిందన్నారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బు జమ అవుతుందని, కావున రైతులందరూ ప్రభుత్వ కేంద్రాల్లో ధాన్యాన్ని అమ్ముకుని మద్దతు ధర పొందాలంటూ సూచిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో మనకి ఖరీఫ్కి సంబంధించినటువంటి ధాన్యం సేకరించడానికి ప్రభుత్వం నుంచి మనకి అనుమతులు రావడం జరిగింది. సో జిల్లాలో మనం ముఖ్యంగా ప్రధానంగా ఇక్కడ 54 ప్రొక్యూర్మెంట్ సెంటర్లు మనం రైతు సేవా కేంద్రాల ద్వారా మనం ఏర్పాటు చేయటం జరిగింది. కనుక రైతులందరూ కూడా తమ యొక్క ధాన్యాన్ని రైతు సేవా కేంద్రాల దగ్గరికి వెళ్ళి షెడ్యూలింగ్ చేసుకుని అక్కడ తమ ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు అందరూ కూడా అమ్ముకోవాల్సినదిగా తెలియజేస్తా ఉన్నాం. కోవూరు నియోజకవర్గము, ఆత్మకూరు నియోజకవర్గం, సర్వేపల్లి నియోజకవర్గం, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో మనం ఈ 54 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయటం జరిగింది. అదేవిధంగా ఖరీఫ్లో మనకి కనీస మద్దతు ధర 69 రూపాయలు ఒక క్వింటాల్కి పెంపుదల గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు పెంచి ఉన్నారు. సో ఆ ప్రకారంగా మనకి 2,389 రూపాయలు గ్రేడ్ ఏ రకానికి, 2,369 రూపాయలు కామన్ రకానికి క్వింటాల్కి మనకి భారతదేశ ప్రభుత్వం మనకి ఇస్తూ ఉంది. సో నెల్లూరు జిల్లాలో మనకి వాడుకలో ఉన్నటువంటిది ఏంటంటే పుట్టి అంటే మనకి 850 కేజీలు మనకి పుట్టి ఉంటుంది. దానికి గ్రేడ్ ఏ రకానికి 20,306 రూపాయల 50 పైసలు, అదే కామన్ రకానికి 20,136 రూపాయల 50 పైసలు మనకి పుట్టికి లభిస్తూ ఉంది. ఎంత అయితే వస్తుందో అంతా కూడా మనం కొనుగోలు చేస్తాము. లక్ష్యం అనేది, నిర్దేశం అనేది ఉండదు. మనకి ఎప్పుడైతే FTO జనరేట్ అవుతుందో ఆ జనరేట్ అయిన తర్వాత రైతు యొక్క ఖాతాల్లో సాధ్యమైనంత తొందరగా మనకి ఆ రైతు ఖాతాల్లో నగదు జమ అవుతుంది.